నేచర్ మంత్ర గురించి అందరికీ తెలిసిందే. నేచర్ మంత్ర డైట్ ఫాలో అయ్యి ఎంతో మంది తమ హెల్త్ ఇష్యూస్ ని దూరం చేసుకున్నారు. నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారి గురించి కూడా కొత్తగా పరిచయం అవసరం లేదు. మామూలుగా స్ప్రౌట్స్ మోర్ హెల్దీ అంటారు కదా. అద్భుతంలో నుంచి మహా అద్భుతం ఎట్లా వచ్చిందంటే ఇంత గింజ నుంచి ఇది వచ్చిందండి. అసలు మీకు టైం ఎట్లా సరిపోతుంది సార్? ఇంత రీసెర్చ్ చేస్తున్నారు, ఇన్ని రకాల ఫుడ్ ని పరిచయం చేస్తున్నారు, ఇలాంటివి ఒకటి ఉన్నాయని చాలా మందికి తెలియదు. అసలు 7 రోజులు 8 రోజులు కష్టపడితే కానీ బ్రేక్ఫాస్ట్ రావు. కొన్ని సమస్యలు ఉంటాయండి. ఇంకా ఇది తిన్న తర్వాత రిజల్ట్ రాలేదు అనుకోండి, ఇంకా రిజల్ట్ రాదనుకోవాల్సింది. ఇంకా ప్రభాకర్ గారు, మీ చేతిలో ఉన్న బాక్స్ అయితే నాకు చూస్తూనే తినాలనిపిస్తుంది. అసలు దీంట్లో లేని పోషకాలు అనేవి ఇక ఈ ప్రపంచంలో ఉండవండి. ఇక హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే మీరు పంపిస్తారు, మనం డైరెక్ట్ పంపిస్తారు. ఇంకా వేరే కంట్రీ కానీ వేరే జిల్లా కానీ అయితే మాత్రం వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్తారు. మీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా. ఇంకా లేకపోతే ఏమేమి నానబెట్టుకోవాలి, ఏ టైం పెట్టుకోవాలి, వాటర్ ఎలా కొట్టాలి, ఇవి కూడా చెప్తాం వాళ్ళకి. వాళ్ళు చేసుకోవాలనేది ఒక గట్టి పట్టుదల ఉంటే చాలు. అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఎలా పంపిస్తున్నారు? ఎలాంటి ఫుడ్ వాళ్ళకి పంపిస్తున్నారు? ఇక్కడ మేము జ్యూస్ ఇస్తున్నాం డైరెక్ట్. ఆ జ్యూస్ ని వాళ్ళు పౌడర్ చేసి పంపిస్తాము. నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నిజాంపేట్లోని నేచర్ మంత్రలో. నేచర్ మంత్ర గురించి అందరికీ తెలిసిందే. నేచర్ మంత్ర డైట్ ఫాలో అయ్యి ఎంతో మంది తమ హెల్త్ ఇష్యూస్ని దూరం చేసుకున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళు నేచర్ మంత్ర డైట్ ఫాలో అయిన వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి చెప్పిన మాట. ఇక నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారి గురించి కూడా కొత్తగా పరిచయం అవసరం లేదు. గత 2 సంవత్సరాలుగా ప్రజలకు హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ రోగాల నుంచి వాళ్ళని ఎలా దూరం చేయాలి అన్న దానిపై నిరంతరం రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మహా అద్భుతమైన ఒక ఫుడ్ని తీసుకొచ్చారని నాతో చెప్పారు. అది తెలుసుకుందామనే నేను ఇక్కడి వరకు వచ్చాను. ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రభాకర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ప్రకృతిని ఇంట్లోకి తెచ్చినట్టున్నారు. ఎందుకంటే నాకు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో ఈ గ్రీనరీ, ఇదంతా ఏంటండి ఇవన్నీ? నాకు కూడా అదే అనిపిస్తుందండి. అంటే మామూలుగా వ్యవసాయం ఎక్కడో అన్ని చెప్తా ఉంటాను కదా, వ్యవసాయం చేశాను అక్కడ ఫార్మర్ గా, ఏదో కష్టాలు అని చెప్తాను కదా. నాకు అదే అనిపిస్తుంది, ఇంట్లోకే వచ్చిందని. ఇది ఊహించలేదు నేను ఎప్పుడు ఇది తీసుకొస్తామని. ఇది ఎప్పటి నుంచో ఉంది. సక్సెస్ అనేది కావట్లేదు కానీ మైక్రో గ్రీన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే చాలా మంది ఫెయిల్ అవటం ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చాలా రోజు నుంచి అదే ఆలోచిస్తున్నాను. అంటే మీరు అన్నట్టు నిరంతరం ఏదో ఒకటి చేద్దాం, ఏది కొత్తగా చేద్దాం, డబ్బులు ఎటు తిరిగి లేకుండా చేయటం అనేది కదండి. అందరూ హెల్తీగా ఉండాలి. అయితే నేను ఇది అనుకున్నప్పుడు నేను చాలా మందిని అడిగాను, కాదు అది మీరు సక్సెస్ గారు, చాలా ప్రాబ్లం ఉంది, 1 month ఎంతో పెడతారు, తర్వాత ఆపేస్తారు, అంత రిస్కులు ఉన్నాయి అన్నారు. నిజంగా రిస్క్ ఉంది, 100% రిస్క్ ఉంది. రిస్క్ అంటే ఏ రకంగా? రిస్క్ అంటే ఇప్పుడు ఇవాళ బ్రేక్ఫాస్ట్ మనం పంపిస్తున్నాం అనుకోండి, దానికి ముందు 8 days నుంచి మనం అక్కడి నుంచి ప్రయత్నం మొదలు పెడితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలం మనం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దాన్ని మనం తయారు చేస్తాం, ఇస్తాం. లేదా స్ప్రౌట్స్ పెట్టినప్పుడు 2 days లో వచ్చేస్తాయి, 2 or 3 days లో అవి ఇచ్చేస్తాం. కానీ ఇది అలా కాదండి, 7-8 days. కొన్నిట్లయితే అట్లాంటి కొన్ని ఉంటాయి 10 days వరకు పడతాయి. కొన్ని సీడ్స్ 10 days దాకా పొడుగు రావు మనం కోయటానికి. కటింగ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్ కాదు, అంటే ఒక తల్లి ఒక బేబీని పెంచే బదులు ఒక 4 బేబీని పెంచితే ఎలా ఉంటుంది, అంత హార్డ్ వర్క్ ఉంటుంది దీంట్లో. కానీ మీరు అన్నట్టు ఒక నేచర్ని, ఆ ప్రకృతిని ఇంట్లో చూసుకోవటం అనేది అది మాత్రం చాలా ఇక ఎక్స్ట్రీమ్. స్వతహాగా మీరు వ్యవసాయదారుడు కాబట్టి మీరు అసలు ఎంజాయ్ చేస్తూ మీ వర్క్ చేస్తున్నారు. అసలు అదే ఊహించండి, నేను 3 ఫీల్డ్లో ఉన్నాను నేను. ముందు వ్యవసాయం, తర్వాత సినిమా ఫీల్డ్, దాని తర్వాత దీనికి సంబంధించింది హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గటం. ఇప్పుడు 3 ఒకే దగ్గర ఉన్నాయిగా. ఇది వ్యవసాయం, మీరు హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ అన్ని పనులు చేస్తున్నారు చేస్తున్నాం. ఇప్పుడు షూట్ చేస్తున్నాం, ఇది సినిమాకి సంబంధించింది. 3వది హెల్త్ ఎలాగ చేస్తున్నాం కదా. 3 ఒకే ఇంట్లో నాకు సంబంధించి నాకు ఎంత పట్టుందో వాటి మీద, ఆ 3 ఇంట్లో నుంచి ఒకే ప్లేస్ నుంచి చేస్తున్నట్టు ఇప్పుడు అదొక గమ్మతైన థ్రిల్ అనమాట. ఇక అది ప్రభాకర్ గారు, వీటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే బెనిఫిట్స్ ఏముంటాయి వీటి వల్ల? మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు మనం ఇచ్చేది స్ప్రౌట్స్ ఇస్తాం కదా. ఆ స్ప్రౌట్స్ ఓన్లీ ఒక 2-3 రకాలే మనకి ఆ స్ప్రౌట్స్ వస్తాయి. వాటికి సంబంధించిన ఎక్కువ రావు. ఇంకా అంటే మనకి పెసలు, ఇది పెసర. మామూలుగా స్ప్రౌట్స్ మోర్ హెల్దీ అంటారు కదా.
ఎక్కువ హెల్దీ చాలా హెల్దీ. అది వజ్రం అయితే ఇది మహా వజ్రం అంటారు కదా, అద్భుతం అయితే ఒక మహా అద్భుతం అంటే దాని నుంచి ఇవి వచ్చినాయి. ఇప్పుడు చూడండి మనం వాటిలో ఏమి ఇస్తున్నాం, మనం పెసలు ఇస్తాం, మనం పెసలు చిన్న మొక్క వచ్చినాయి, ఇది పెసర పెసర్. ఓకే, అంటే దీన్ని ఏ రకంగా ఇస్తారు? దీన్ని అందులో ఇచ్చేది మనం ఒక 2 days నానబెట్టి ఇచ్చేస్తాం, ఇంత పొడుగు రాగానే. అవును, ఇది మరి ఒక 1 week 10 days కదా. ఇది అద్భుతంలోంచి మహా అద్భుతం ఎట్లా వచ్చిందంటే ఇంత గింజ నుంచి ఇది వచ్చిందండి, అందుకే మహా అద్భుతం అని దీన్ని అనాలి మనం. అయితే ఇది పెసరు కదా, అక్కడ ఇస్తున్నాం కదా, ఇది ఇలా పెంచాం దాన్ని. దాని తర్వాత బొబ్బెర్లు ఇస్తాం, దాంట్లో అవే బాగా వస్తాయండి. ఆ రెండింటి మించి మనకి ఏ సక్సెస్ కావు. ఇది బొబ్బెర అండి. అంటే ఇలానే తినేసేయాలా వీటిని? వీటిని కట్ చేసి కొన్ని ఇంకా మిక్స్ చేస్తాము. ఇప్పుడు ఈ పెసలు బొబ్బెర్లు కదండి, దీని తర్వాత మనం శనగలు వాడతాం. ఆ శనగలు మొక్క సరిగ్గా రావు, అందుకని ఈ రెండే ఎక్కువ వాడుతూ ఉంటాం మనం. కానీ దీంట్లో ఏం జరిగిందంటే, ఇక్కడ దీంట్లో అసలు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఇదే. మనం ఏది తలుచుకుంటే ఏది వేయాలనుకుంటే అది వేయడానికి అవకాశం ఉంది. మొలిపించి ఆ స్టేజ్ దాకా తీసుకెళ్ళటం అనేది. ఇంత గ్రోత్ రావడానికి మినిమం 1 week అయితే 1 week నుంచి 10 days వరకు. 1 week to 10 days. ఇప్పుడు ఇది పెసలు బొబ్బెర్లు ఉన్నాయి కదండి, ఇది వచ్చేసి ఉలవలు. ఎక్కువ గుర్రాలకి వాటికి పెడతారు కదా, ఇంకా ఆ బలం మామూలుగా ఉండదు కదా. ఇది అదండి, ఇది దీనికి సంబంధించి. ఇది రాడిష్ ముల్లంగి అని అంటారు కదా, ఇది మళ్ళీ వీట్ గ్రాస్ ఉంటుంది మళ్ళా. ఇది మళ్ళీ మెంతులు. ఈ కింద అంతా ఈ స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు అవి ఊరక చూస్తున్నాం అసలు. అంటే ఒక్కొక్క మీ కస్టమర్ కి దీంట్లో తలా కొంచెం కొంచెం తీసుకొని అన్ని యాడ్ చేస్తారు. రోజు కనీసం ఒక 4-5 రకాలు ఉంటాయి. 4-5 రకాలు. ఒక రోజు 4-5 ఉంటే ఇంకో రోజు ఒకటి మారొచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ మైక్రో గ్రీన్స్. మైక్రో గ్రీన్స్. ఇది దోస, వీట్ గ్రాస్ ఒకటి ఆ స్టేజ్ పెరిగిన తర్వాత. ఇది ఒకటి జనువులు అండి. ఇది ఈ జనువులు అంటే మనకి వాటిని ఏమంటారు, హెంప్సీడ్స్ అంటారు కదా. హైయెస్ట్ జింక్ ఉంటుంది వాటిలో, హైయెస్ట్ జింక్ దాంట్లో ఉండేది. అసలు మీకు టైం ఎట్లా సరిపోతుంది సార్? ఇంత రీసెర్చ్ చేస్తున్నారు, ఇన్ని రకాల ఫుడ్ ని పరిచయం చేస్తున్నారు, ఇలాంటివి ఒకటి ఉన్నాయని చాలా మందికి తెలియదు అసలు. అంటే ఉన్నాయండి, ఒక 2-3 years బ్యాక్ నుంచి చేశారు, రీసెర్చ్ జరిగినాయి, బాగా అద్భుతమైన రిజల్ట్స్ అన్ని చెప్తున్నారు. కానీ ఏంటంటే చేయటం రిస్క్ ఉంది. ఇప్పుడు అన్నాం కదా, ఒక 7 రోజులు 8 రోజులు కష్టపడితే కానీ బ్రేక్ఫాస్ట్ రావు, అంతే. కానీ ఇప్పుడు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందని పెట్టుకున్నాం. ఇంకా ఎప్పటికప్పుడు కొత్త డైట్ ని మీ కస్టమర్స్ కి అయితే పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే మీ దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను, వచ్చినప్పుడల్లా నాకే చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా అంటే ఒక రిజల్ట్ అనేది వచ్చినప్పుడు ఒక 5 to 10% ఇంకా మంచి రిజల్ట్ వస్తే దానికి వెళ్ళిపోతా ఉంటాం. ఇంకా రిజల్ట్ రానప్పుడు ఏం మార్చం, కానీ రిజల్ట్ వస్తుందంటే ఇప్పుడు ఇది దీన్ని స్ప్రౌట్స్ కంటే ఇది ఇంకా బెటర్, చాలా అండి. ఇంకా అసలు మామూలుగా కాదు, ఇంకా అసలు దానికి మళ్ళీ ఒక 10 times వేసుకోవాలి మనం, అంత అద్భుతమైంది దీని. ఇంకా ఇది తీసుకుంటే మనకి ఇంకా ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయండి, కొంత రిజల్ట్ తక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా ఇది తిన్న తర్వాత రిజల్ట్ రాలేదు అనుకోండి, ఇంకా రిజల్ట్ రాదనుకోవాల్సింది. ఇంకా దీని మించిన ఫుడ్ అనేది ఉండదండి. ఇది మేము ఇంకా ఇచ్చే కొన్ని ఉన్నాయి కదా, ఇదంతా బ్రేక్ఫాస్ట్ లో ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ లో. ఇది లంచ్ ఐటమ్స్, లంచ్ రెగ్యులర్, అది రెగ్యులర్ కాకపోతే టేస్ట్ కోసం ట్రై చేస్తాం. అది ఓకే, దాంట్లో కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి, అది టేస్ట్ కోసం జరుగుతూ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ లో కొత్త మెనూ మీరు ప్రిపేర్ చేశారు. ఇది కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అంత ముందు నుంచి ఇచ్చేది. ప్రభాకర్ గారు, మీ చేతిలో ఉన్న బాక్స్ అయితే నాకు చూస్తూనే తినాలనిపిస్తుంది అసలు. అవునండి, అసలు చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. అవునవును, అసలు దీంట్లో లేని పోషకాలు అనేవి ఇక ఈ ప్రపంచంలో ఉండవండి. ఇక ఇది కనుక ఈ ప్లేట్ తిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పోషకాల లోపం కానీ ఇంకా ఏమి రావడానికి అవకాశం లేదు. ఇంకా అసలు 100% వాళ్ళకు ఉన్న లోపాలు ఉన్నా లేదా లేని వాళ్ళకైనా ఇంకా రావడానికి అవకాశం లేదు. అలానే ఇక దీంట్లో తగ్గని జబ్బులు ఏమైనా ఉంటే ఇంకా తగ్గే అవకాశం లేదని నా అనుభవం చెప్తుంది. ఎందుకంటే బాడీకి కావాల్సిన మొత్తం ఇచ్చినప్పుడు మనం ఇంకా జబ్బు తగ్గకపోతే ఇంకెక్కడ ఏ సర్జరీలో లేకపోతే అవే తప్ప ఇంకా తగ్గకుండా ఉండే అవకాశం మాత్రం లేదండి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఆ కోర్స్ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 10 days అయింది అంతే. ఇంకా అసలు వాళ్ళు చెప్తున్నారు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఇది తింటుంటే కూడా అసలు మామూలుగా లేదు, మాకు కొత్త అనుభవం లాగా ఉందని చెప్తున్నారు వాళ్ళు. మామూలుగా ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోవడం అంటే చాలా చాలా కష్టం, అది ఎవరు చేయలేరు కూడా. అవును, అంటే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా వరకు పంపిస్తున్నాం కదా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తాడు. ఆయన అన్నాడు కదా, మరి మీరు ఇక్కడ పెడుతున్నారు మాకేలా అని. నేనేం చేశానంటే మీరు కూడా అక్కడ చేసుకునేంత ఓపిక ఉందా, మరి యూఎస్ఏలో అంటే చాలా బిజీ ఉంటారు కదా అంటే, లేదు ఎంత ఉన్నా ఒక గంట కేటాయించడం ఆరోగ్యం కోసం చేస్తానంటే ఈ సిస్టమ్ అక్కడ కూడా ఆయన చేసుకుంటున్నాడు ఇంట్లో. అంటే ఈ ట్రేల్ ఏ సైజ్ కావాలి, ఏ గింజలు తీసుకొని నానబెట్టాలి, అంటే ఇన్ని రకాలు కాదు కానీ ఒక 4-5 తీసుకున్నాడు ఆయన. తీసుకొని ట్రేల్ చిన్న బాగా ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోగలరు, కానీ మామూలుగా నార్మల్ గా అయితే అది సాధ్యం కాదు. అవునవును, ఈ ట్రేలు ఈ సైజ్ కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కొని ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన.
అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన రిజల్ట్ వచ్చినప్పుడు మాకెలా అని ఒక అసంతృప్తి ఉంటుంది కదా బయట ఉన్న వాళ్ళకి. కొంచెం ఏంటంటే ఆ ఒక 2 months పెట్టుకోవాలి కదండి వాళ్ళు. మరి అంత హెల్త్ ఇష్యూస్ దారుణమైన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు రోజు కొద్దిసేపు పెట్టుకోవాలి. అది కూడా మేము టైమింగ్ చెప్తాం. ఈ టైంలో వాటర్ కొట్టండి, ఈ టైంలో చేసుకోండి. అంటే ఇంకా మొత్తం అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే మీరు పంపిస్తారు, మనం డైరెక్ట్ పంపిస్తారు. ఇంకా వేరే కంట్రీ కానీ వేరే జిల్లా కానీ అయితే మాత్రం వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్తారు. మీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా ఇంకా వేరే? అవి ఉంటాయి, ఎట్లా అవన్నీ పంపిస్తాం. ఇప్పుడు మనకి బయట దేశాలకైతేనేమో మనం ఆ సీడ్స్ పంపించలేము. అవును, కాబట్టి మన దగ్గర అయితే పంపిస్తాం కదా. మేమేమైతే ఇక్కడ ఈ చేస్తున్నామో ఇవన్నీ వాళ్ళకి పంపించేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అది కూడా అంటే వాళ్ళకి ఓపిక ఉండాలి, వాళ్ళకి దాని మీద హెల్త్ మీద వాళ్ళకి అంత హెల్త్ ఉంటే. కరోనా టైం నుంచి ఆల్మోస్ట్ 75% అందరికి హెల్త్ కేర్ తీసుకోవాలన్నది అయితే ఒకటి వచ్చింది. అవును, వాళ్ళు కొంతమంది మేము కూడా స్టార్ట్ చేసుకుంటాం అంటున్నారు. మేము చేసే అంత హెల్ప్ అంతా చేస్తాం. ఏమున్నాయి ప్లేట్లు సైజులు చెప్తాం, లేకపోతే ఏమేమి నానబెట్టుకోవాలి, ఏ టైంకి పెట్టుకోవాలి, వాటర్ ఎలా కొట్టాలి, ఇవి కూడా చెప్తాం వాళ్ళకి. వాళ్ళు చేసుకోవాలనేది ఒక గట్టి పట్టుదల ఉంటే చాలండి. ఎక్కడున్నా చేసుకోవచ్చు, అంటే ఎక్కడున్నా డబ్బులు తగ్గించుకోవచ్చు. వాళ్ళలో ఎక్కడున్నా తగ్గించుకోవచ్చు. ఇక అంతే, వాళ్ళు చేసుకోవాలి, తగ్గించుకోవాలి, మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి, ఛాలెంజింగ్ ఉండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఎటువంటి వైరస్లు కాదు కదా, ఏం వచ్చినా ఎదుర్కోవాలనేది ఒకటి ఉంటే చాలు. అంతే, మిగిలిన అన్ని నేచర్ మంత్రం నుంచి చేయగలుగుతాం. ఆ స్థాయికి మేము నేచర్ మంత్రం తీసుకొచ్చాం. అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఎలా పంపిస్తున్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి పంపిస్తున్నారు? అంటే వాళ్ళకి మామూలుగా అయితే కొన్ని పౌడర్లు ఇక్కడ మేము జ్యూస్ ఇస్తున్నాం డైరెక్ట్. ఆ జ్యూస్ని వాళ్ళు పౌడర్ చేసి పంపిస్తాం. అట్లా కొన్ని పౌడర్ల రూపంలో తీసుకొచ్చాం కొన్ని ఐటమ్స్ వరకు. కొన్ని డైరెక్ట్ మేము ఇక్కడి నుంచి పంపించే ఉంటాయి. అంటే ఇంతకుముందు మేము స్పెషల్ బొబ్బెర్లు ఇట్లా స్పౌట్ సంబంధించి పంపించేవాళ్ళం కదా. ఇప్పుడు ఇవి కనుక చేసుకుంటే వాటిని ఇంకా కొన్ని యాడ్ చేస్తాం దాంట్లో. ఇంకా కొన్ని మనం చూపించాం కదా, వాళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉలవలు ఉన్నాయి, అది ఎక్కడైనా వస్తాయి. ఇవి ఎట్లా వస్తానే ఉంటాయి, పెసలు బొబ్బెర్లు కానివ్వండి. ఇంకా మొక్కజొన్నలు కూడా వేసాము, అది కూడా చూస్తున్నాం. అన్ని ట్రైన్లో పెట్టాం. ఇప్పుడు 10 days కదా, ఇంకా ఏదేది వస్తుంది అసలు, ఇంకా ఏది ఇంకా మనకు అద్భుతాలు జరుగుతాయి దీంట్లో. ఏది ఈజీగా ఉండాలి, మళ్ళీ తక్కువ టైంలో రావాలి, రిజల్ట్ ప్రోటీన్ ఫుడ్ మొత్తం అయి ఉండాలి. దాన్ని మించిన ఫుడ్ ఉండకూడదు ఇంకా. ఎందుకంటే దీంట్లోకి వచ్చినా కూడా దీనికన్నా ఇంకా మించిన ఫుడ్ ఉంటుంది అనుకోవడం అసాధ్యం అండి ఇంకా. ఎందుకంటే నేచర్ అది. ఒక విషయం తెలుసా మీకు, ఒక గింజ ఉందంటే, సపోజ్ ఇది పల్లి గింజ కదండి, ఈ గింజ ఉందంటే నేచర్ ఏం చేస్తుందంటే 7 రకాల పోషకాలను తీసుకొచ్చి ఇందులో పెట్టేసింది. అది ఈ 7 రకాల్లో ఏది ఒకటి లోపించినా ఏది మొక్క సరిగా రాదు, ఇలా రాదు. అది మధ్యలోని చిన్నగా ఎక్కడో పోవటం, దానికి ఏదో పురుగు పడిపోవటం, అది అక్కడ ఆగిపోయింది. కానీ కంప్లీట్ గా పుష్టిగా బయటకు వచ్చిందంటే దాంట్లో 7 రకాలు పోషకాలు ఉన్నాయి. మనకు కావాల్సిన మొత్తం నేచర్ పెట్టేసింది అంతే. అది నేచర్ తోని ఇంకా దేన్ని పోల్చలేం కాదు. ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అంటే, సపోజ్ ఇది ఉంది కదండి, ఈ మొక్క ఇలా ఉంది కదా, ఇలా వచ్చింది అంటే ఆరోగ్యంగా దీంట్లో ఈ 7 రకాల పోషకాలు ఉన్నట్టే కదా. ఈ 7 రకాల పోషకాలతో ఉంటేనే అది కూడా అంత హెల్దీగా వచ్చింది. హెల్దీగా వచ్చిందంటే అయిపోయింది ఇంకా మనం దాన్ని హ్యాపీ అది మనం తీసుకుంటే ఇంకా హెల్దీ అయిపోతుంది. అంతే, మొత్తం సంపూర్ణమైన దాన్ని మించిన ఆహారం అనేది ఉండదండి ఇంకా. చాలా మంది జనరల్ గా ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్ అంటే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఒబేసిటీ, ఎక్కువ లావ్ అయిపోవడం. మనం టెస్టులు చేయించుకుంటే 10 మందిలో 5గురికి విటమిన్ డి తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది లేడీస్ లో అయితే. సో ఇలా తీసుకోవడం వల్ల ఇవన్నీ దాంట్లో లభిస్తాయా? వాటికి దూరం అవ్వచ్చా ప్రాబ్లమ్స్ నుంచి? ఒకటండి, దీంట్లో మనకి 7 రకాల పోషకాలు చెప్పాం కదా, 7 రకాలు వస్తున్నాయి కదా, అంటే ఏ లోపం లేనట్టే కదా. మీ కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, B కాంప్లెక్స్లు కావచ్చు, B12 కావచ్చు. B12 వేరే కొంచెం పౌడర్ చేయాల్సి వస్తుంది. ఇందులో డైరెక్ట్ గా ఎక్కువ శాతం రాదు, కొంచెం వచ్చింది. అది తక్కువ లోపం ఉన్న వాళ్ళకి ఇందులోనే కవర్ అయిపోయిందండి. ఎక్కువ లోపం ఉన్న వాళ్ళకి మనం వేరే పౌడర్ ఒకటి ఉంటుంది, దీని నుంచి వచ్చిందే, అది ఇస్తాము. అది ఒక్కటే రాంది ఉంది ఇందులో, అదేంటంటే డి విటమిన్. అది నేచర్ పరంగా ఫుడ్ లో కాదుగా వచ్చేది, మనకి ఎండ నుంచి రావాలి కదా. ఇప్పుడు ఎండకు అవకాశం లేదు మనకి సిటీల్లో. దానికి మాత్రం మనం ఏం చెప్తామంటే, మీకు తక్కువ లోపం ఉంటే 30 పైన ఉండాలి. దానికన్నా కొంచెం లోపం అయితే కనుక మీరు మెడిసిన్కి వెళ్లకుండానే వీటి ద్వారా కొంచెం ఎండలో ఉంటే వచ్చింది. ఎక్కువ లోపం ఉంటే మీరు ఆ టాబ్లెట్ తప్పదు. అది ఒక్కటేనండి, అదొక్కటే మనం ఫుడ్ ద్వారా తీసుకురాలేము. అదొకటి తప్ప మిగిలిన ఏది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కొన్ని రోజులు మినిమం ఒక 2 months వాడి చూస్తే ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రిజల్ట్ మీకు 10 days 15 days నుంచే స్టార్ట్ అయింది, 1 week లో. అసలు ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా కొంతమందికి ఎక్కువ హెవీ మోషన్ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్, చాలా డైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్ ప్రాబ్లమ్ ఇవి ఉంటాయి కదండి. ఈ 2-3 days లో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. 2 days 3 days లో మాకు ఇంతవరకు మోషన్ అవ్వని వాళ్ళని కూడా మోషన్ అయిపోయిందండి అసలు. చూసారా వ్యూవర్స్, ఒక్క 1 week మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది.
కనిపిస్తుంది అని చెప్తున్నారు ప్రభాకర్ గారు దీంట్లో ఉన్న ఐటమ్స్ గురించి చెప్పండి. అయితే మళ్ళీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ 2 days 3 days 1 week లో రిజల్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన బాడీలో ఎప్పటి నుంచో లోపాలు ఉన్నాయి కదండి. అవును, ఈ లోపాలు మేము 8 weeks పెట్టాం ఇప్పుడు కోర్సు. కంపల్సరీ 8 weeks చేసుకుంటే ఏంటంటే ఈ మన కాణాల్లో మొత్తం ఇప్పుడు బాడీలో ఉన్నాయి మొత్తం మార్పులు వస్తాయి మీకు, అవన్నీ కవర్ అయిపోతాయి మీకు. రిజల్ట్ ముందు నుంచే రావచ్చు, ఫస్ట్ వీక్ నుంచి రావచ్చు, కానీ బాడీలో రావాల్సిన మార్పులు ఉంటాయి కొన్ని. మంచి బ్లడ్ రావాలి, మంచి కణాలు ఫ్రెష్ గా తయారు కావాలి, వీటన్నిటికి మీరు 2 నెలలు కంపల్సరీ చేసుకోండి. ఇక్కడ 8 weeks అనేది ఒకటి పెట్టాం కదా. 1 week నుంచి మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక 2 months అయితే వాడి చూడాలి అంటున్నారు. నాకు దీంట్లో ఉన్న ఐటమ్స్ చెప్తారా? ఇవి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవంటే తెలుసు, డ్రై ఫ్రూట్స్, పచ్చి పల్లీలు. ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ కలిసినాయండి. ఇంకొకటి దీంట్లో టమాటాలు ఇవి కలిపారు, ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసాం, పచ్చి కొబ్బరి. నిజం చెప్పాలంటే స్ప్రౌట్స్ దీని తర్వాత ఫుడ్ సెకండ్ దీంట్లోకి వచ్చేది కొబ్బరే. ఇది పిల్లలకి అయితే అద్భుతంగా పనిచేస్తుంది, బ్రెయిన్ కి వాటికి సంబంధించింది. ఇది ఎంత షార్ప్ అవుతారు వాళ్ళు అసలు. అంటే ఈ ఫుడ్ ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు, పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి కొంచెం కాకపోతే కొద్దిగా ఏమైనా గ్రైండ్ చేసో లేకపోతే అట్లా చేసి పెట్టాలి. ఇవి మనం అంతకుముందు నుంచి 5 years అబౌవ్ వాళ్ళు తినొచ్చు. మామూలుగా తినే పిల్లలైతే 1 year నుంచే పెట్టాలండి. వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇందులోనే కదా ఉన్నాయి. దీని రూపాలు మార్చాలి, వాటి టేస్ట్ ఉండేలా తయారు చేసి పెట్టాలి అంతే. మేము అట్లా అనుకుంటే గోధుమ వాటితో మిల్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఇంత గడ్డి పొడుగు చేసి దాని నుంచి పల్లీలు కూడా నానబెట్టి మిల్క్ చేసి చిన్న పిల్లలకు పట్టాం. ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఇదన్నీ మొత్తం ఇవన్నీ మైక్రో గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెనకాల, ఇవన్నీ 4-5 రకాల మైక్రో గ్రీన్స్ ని దీంట్లో యాడ్ చేశారు. దాంతో పాటు లైట్ గా స్ప్రౌట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ యాడ్ చేశారు, పచ్చి కొబ్బరి యాడ్ చేశారు, యాపిల్, ఇంకా డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, పచ్చి పల్లీలు నానబెట్టినవి అవి. ఇదొక్క ప్లేట్ మార్నింగ్ తీసుకున్నారనుకోండి, అంటే ఒక 2 months మీరు చేసి చూడండి. 1 week నుంచే మామూలుగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది. 2 months తర్వాత మీకున్న జబ్బులన్నీ తగ్గి చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. అంతేనా? ఓకే, నాకు ఇవి కింద వాటి గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు కింద ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, మనకి day 1 నుంచి ఒక 10 days పడతాయి, కొన్నిటికి 6 days 7 days కూడా వస్తాయి మొక్కలు. మనకి ఈ స్టేజ్ రావాలంటే మాత్రం ఒక 10 days పడతాయి. ఇప్పుడు ఇది day 2, ఇది 1 ఏమో నానబెడతాం, నానబెట్టి అక్కడ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పోసినప్పుడు day 1 అయింది. అక్కడేమో 1 కింద వేయం, దాన్ని ఏం చేస్తామంటే నానబెట్టాం కాబట్టి 1 వేయం. ఎప్పుడైతే దీంట్లో పోస్తామో ఈ ట్రేలో ఇది 1 వేసుకుంటాం. అంటే దానికి ఎలా వాటర్ కొట్టాలి, 1 అయితే ఏ టైంకి వాటర్ కొట్టాలి, మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ 2 అయిపోతా ఉంటది. డే బై డే ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది ఇక్కడ సెకండ్ డే, థర్డ్ డే ఫైనల్ గా గ్రోత్ వచ్చాక ఇలా కనిపిస్తుంది అంతే. ఇది ఈ స్టేజ్ కి వస్తుంది, మళ్ళీ మొలక కొద్ది ఇలా వస్తాయి మళ్ళీ. కానీ చాలా హార్డ్ వర్కే అండి. అంటే ప్రతిదీ మీరు కేర్ తీసుకోవాలి, ప్రతి విషయంలో కేర్ తీసుకోవాలి. ఒక గంట లేట్ అయిందంటే వడబడిపోతాయి. అంటే కానీ ఇక్కడ ఒకటి ఉందిగా, గంట కాదు అరగంట కాదు, ఎంత నిమిషాలతో సహా అయినా కూడా టైమింగ్ ఫిక్స్ చేసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఎందుకు అంటే ఆ రిజల్ట్స్ అలా ఉన్నాయి, వాళ్ళ హ్యాపీనెస్ అలా ఉంది, వాళ్ళ బయటపడటం ఆ జబ్బుల నుంచి అవన్నీ ఉంటాయి కదండి. దానివల్ల ఏమనిపిస్తుంది మనకి, ఇంకా చేయాలన్నా ఎంతైనా రిస్క్ చేయాలి కదా, అదే కదా కావాలి. మనం చేసింది ఎందుకు పెట్టాం ఇదంతా, దానికోసమే కదా. రిజల్ట్ వచ్చినప్పుడు ఎంత కష్టమైన తీసుకోవాలని ఇంకా చాలా హార్డ్ వర్క్ ఉంది. ఇది మరీ ముఖ్యంగా దీని వెనకైతే. అవును, తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చాక ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి దీనికోసం ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనేది అర్థమవుతుంది. మీరు ఎంత కష్టపడుతున్నారు. నేను ఫస్ట్ చెప్పినట్టు నిరంతరం హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు, నిరంతరం మీ బ్రెయిన్ దీని మీదనే వర్క్ చేస్తుంది. అంతేనా? ఇంకొకటి కూడా చేయబోతున్నాం. ఏంటది? దీని తర్వాత స్టేజ్ అనుకోలేదు, ఇదే ఫైనల్ స్టేజ్ అనుకోవాలి మనం. కానీ దీనికన్నా ముందు కొన్ని ఉన్నాయి మనం తయారు చేయాల్సినవి. అవును, టమాటాలు కావచ్చు, లేకపోతే దోసకాయలు కావచ్చు, ఇంకా కొన్ని కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు. ఇవి మేము ఒక ల్యాండ్లో అవి కూడా పెట్టడానికి మేము అంతా ప్రిపేర్ అవుతున్నాం. దాన్ని కూడా పెడదాం. నాకు ఎలాగో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అది కూడా చేస్తే ఇంకా సంపూర్ణంగా మనకి అసలు ఇంకా, అంటే మీరు రెగ్యులర్గా పంపించే లంచ్ ఏదైతుందో అది ఆర్గానిక్ వేలో, ఆర్గానిక్ మీరు తయారు చేసి ఎలాంటి పురుగు మందులు వాడకుండా మీరు తయారు చేసి అది చేద్దామని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు, నిజంగా చాలా బాగుంది. చూసారు కదా, మీరు హెల్తీగా ఉండాలి, మీకు జబ్బులున్నా లేకపోయినా మీరు హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒకసారి నేచర్ మంత్రాకి రండి, మీరు డీటెయిల్స్ కనుక్కోండి, మీకు నచ్చితేనే స్టార్ట్ చేయండి. ఒక 2 నెలలు మాత్రం మినిమం వాడాలి, అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది అని ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.